సో వెల్కమ్ టు ఆర్ట్ క్లాస్. నిన్న మొన్న మనం బాక్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినాం. నిన్న బాక్స్ మీద బాక్స్ని పెట్టు ఆర్ట్ రహస్యాన్ని పట్టు అని ఒక వీడియో చేసినాం కదా. నిజంగా సరిగ్గా చూస్తే ఆర్ట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ మెథడ్ ఫర్ మెడిటేషన్. సో ఇప్పుడు మన ఎదురుగా కొన్ని బాక్సులు ఉన్నాయి. ఈరోజు మీరు మైండ్ బ్లాక్ అయ్యే ఒక చిన్న విషయాన్ని పరిచయం చేస్తా. అంటే ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటే పెద్ద పెద్ద గ్రంథాలు రాయొచ్చు. అట్లా చూడు, ఇక్కడ ఉన్నవన్నీ బాక్సెసే కదా. ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఆ తర్వాత ఇది కూడా ఒక బాక్సే కానీ కొంచెం స్లాంట్గా కట్ అయ్యి ఉంది. ఇది బాక్సే కానీ కొంచెం వెడల్పుగా ఉంది. ఇది బాక్సే కానీ కొంచెం సత్యనారాయణ లాగా గుడ్డుగా ఉంది. ఇది బాక్సే కానీ కొంచెం పలుచగా ఉంది. సో ఇవన్నీ బాక్సెసే. సో ఈ అన్నిటికీ నియమాలు ఒకటే. ఇది మనం అర్థం చేసుకోవడానికి నిన్న మనం చెప్పుకున్నాం. సో అర్థం కాని వాళ్ళు మళ్ళీ చూడండి. సో ఈరోజు మనం ఆర్ట్ క్లాస్లోకి ఎంటర్ అయిదాం. సేమ్ నేను డ్రా చేస్తూ ఉంటా, మా అమ్మాయి తీస్తూ ఉంటుంది, మీరు నేర్చుకుంటూ ఉండండి. వీలైతే ఒక పేపర్ పెన్ ఎదురుగా పెట్టుకొని ట్రై చేయండి వచ్చే వరకు. ట్రై అండ్ డోంట్ క్రై రాకపోతే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ బాక్సెసే. ఇప్పుడు ఆ బాక్స్ ఎట్లా వస్తుంది? మనం నిన్న టార్చ్ షీట్ అనుకుని ఇప్పుడు చుక్కలు పెట్టా, దాని నుంచి ఇట్లా లైన్స్ వస్తాయి. ఈ లైన్స్ ఎక్కడైతే మెల్ట్ అండ్ మెర్జ్ అవుతున్నాయో అక్కడ బాక్స్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, అనిపిస్తుందా? అది ఎలా ఉంది? ఎలా ఉంది? సో దాని మీద ఇండిగో అని రాస్తుంది ఇట్లా. తర్వాత ఒక అంచు డిజైన్ ఉంది ఇట్లా. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది తీసుకున్నాం అనుకో, ఇది కూడా బాక్సే. ఇదేంది? సేమ్ ఇంకొక యాంగిల్ తీసుకోండి. అంటే ప్రతిసారి ఒకటే యాంగిల్ డ్రా చేయాలని కాదు, ఎనీ యాంగిల్ చేస్తున్నా. ఇది కూడా బాక్సే. ఇప్పుడు అదేంది? కొంచెం స్లాంట్, ఇట్లా అది కూడా బాక్సే, కొంచెం సైడ్స్ కట్ అయిపోయింది అట్లా. సో దీనికి పక్కన ఇది ఉంది చూసారా, ఒక చిన్న బిళ్ళ లాంటిది. ఫస్ట్ కొంచెం వేయడానికి ట్రై చేయండి, రాకపోతే వదిలేయండి. బట్ ఏదైనా యూఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద బాక్స్. ఇప్పుడు ఈ యాంగిల్ కాకుండా లో యాంగిల్ వేయచ్చు. నెక్స్ట్ ఏదన్నా ఈ నీలోఫర్ టీ తీసుకుందాం, ఇది కూడా బాక్సే. ఇది కూడా బాక్సే. ఇప్పుడు ఇది కింది నుంచి చూస్తే టీ ఇట్లా చూసినారు. సో దాని మూత మనకి ఇట్లా ఉంటే కనబడదు, దాని మీద ఏముంది కొంచెం ఇట్లా. దీని కింద ఇట్లా మడత లాంటిది ఒకటి ఉంది. ఇది టీ, ఇది మొత్తం అక్షరాలు రాసినట్టు నీలోఫర్ అని రాస్తుంది. సో ఇవన్నీ బాక్సెస్. ఇప్పుడు స్వీట్ బాక్స్ ఉంది. ఒకవేళ స్వీట్ బాక్స్ కనుక స్ట్రైట్గా చూసాం అనుకో, పుల్లారెడ్డి స్వీట్ బాక్స్. కనిపిస్తుంది. సో ఇవన్నీ బాక్సెసే. సో ఫస్ట్ మీరు ఏం చేయండి, అండర్స్టాండ్ బాక్స్. దీనికి చేయవలసింది ఏమీ లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు ఏదైనా ఒక బాక్స్ని చేతిలో పట్టుకొని దాన్ని రకరకాల యాంగిల్లో ఫొటోస్ తీయండి, అంతే మీరు చేయవలసిందే. క్లిక్ పిక్చర్స్, పిక్స్ ఆఫ్ బాక్స్.
ఇప్పుడు అట్లా నేను బాక్సెస్ వేసాను అనుకో, మీకు ఎన్ని రకాల బాక్సులు కనిపిస్తే నేను వేసి చూపిస్తా. ఇట్లా కనిపిస్తుంది ఒకసారి, ఇట్లా కూడా కనిపిస్తుంది కొన్నిసార్లు. ఇట్లా కూడా కనిపిస్తుంది. సో రకరకాలు కనిపిస్తూ ఉంటుంది బాక్స్ మనకి టాప్ యాంగిల్ చూస్తే. సో ఇట్లా దాని మీద ఏమన్నా నెక్స్ట్ మనం రేపు తెలుసుకుందాం. సర్ఫేస్ అంటే ఏంది అన్నది రేపు తెలుసుకుందాం. ఇది కూడా ఇంపార్టెంట్ తెలుసుకోవడం, పెద్ద సబ్జెక్ట్ కాదు కానీ. అంటే ఇప్పుడు దీన్ని కనుక నేను ఈ బాక్స్ని కరెక్ట్గా చాకుతో కోసాను అనుకో, మళ్ళీ బాక్సే వస్తుంది, మళ్ళీ కోస్తే మళ్ళీ బాక్సే వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ మీద ఈ గీత ఉంది కదా, ఇట్లా అన్ని గీతలు పెట్టుకుంటూ పోతే ఒక గీత మీద ప్లాటినం వచ్చింది, ఇంకో గీత మీద సిన్స్ 1978 అని వచ్చింది, ఇంకో గీత నీలోఫర్ వచ్చింది, ఇంకో గీత మీద ఇది. సో అంత లైన్స్, ఇదొక లైన్, ఇంత లైనే. ఈ రెడ్ది కరెక్ట్ కట్ చేస్తే కరెక్ట్గా మళ్ళీ బాక్సే మిగులుతుంది అక్కడ. సో అన్ని బాక్సెసే. సో బాక్స్ని మనం కట్ చేస్తూ పోతే అది ఎట్లా కనిపిస్తుంది? అన్ని బాక్సెస్ లాగానే. అంటే ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది. అది ఇట్లా ఎందుకు కనిపిస్తుంది అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అంటే ఇది సెంటర్ లైన్, ఐ లెవెల్ అంటారు దాన్ని. అంటే మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం, ఇది మన టార్చ్ లైట్ అనమాట, మన కన్నే టార్చ్ లైట్. ఇప్పుడు అట్లా లైన్స్ డివైడ్ అయింది. సో ఇది ఫండమెంటల్. సో ఈరోజు నేను చేసే ప్రయోగం ఏంటి? తర్వాత ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ అయిపోయింది, బాధపడుతుంది చూడు. ఇది నాకు ఎవరు అవార్డు ఇచ్చారు. ఇదేంది? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. అవార్డు ఏదో గిఫ్ట్. సో అది ఎలా ఉంది చూడండి. ఇది అర్థం కాబట్టి అట్లా ఉంది. సో వెరీ సింపుల్. ఇప్పుడు నేను చేసే ప్రయోగం చాలా 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 యూనిక్. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 నిమిషాలు సరిగ్గా వినండి. నేను ఒక సేమ్ బాక్సెస్ ఒక 4 వేస్తే, ఇక్కడ ఒకటే బాక్స్ సేమ్ డిజైన్, తర్వాత దాన్ని రకరకాల యాంగిల్లో గీసి చూపిస్తాను నెక్స్ట్. ఇది అంతే క్లాసు. ఇప్పుడు ఐఎమ్ డ్రాయింగ్ సేమ్ బాక్సెస్ 4. ఓకే, ఇప్పుడు అది ఇక్కడ వేస్తున్నాను. ఓకే, మళ్ళీ సేమ్. కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే మనం ఫ్రీ హ్యాండ్ కాబట్టి. ఇదే బాక్స్, మళ్ళీ ఇంకొకటి కొంచెం యాంగిల్ మారుస్తున్నా. ఓకే, ఇప్పుడు 4 బాక్సులు ఉన్నాయి. బాక్స్ నెంబర్ 1, 2, 3, 4. సో ఈ 4 బాక్సెస్ సేమ్ సైజు ఉన్నాయి, కానీ మనం దానికి డీటెయిల్స్ వేసిన తర్వాత సైజెస్ మారిపోతాయి. అంటే ఎట్లా? ఇప్పుడు నేను దీనికి ఇదే బాక్స్ కొంత జోడిస్తే, నౌ ఇట్ ఈస్ ఏ హోమ్. ఇక్కడతో అయిపోలే, నేను కొంచెం డెవలప్ చేస్తాను దీన్ని. ఒకవేళ కట్టెలు అనుకో, ఇదంతా ఒక హోమ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తాను.
సరే. సో ఇదేంది ఒక వాల్. ఒకవేళ దీనికి గేట్ ఉందనుకో, అప్పుడు గేట్ ఇక్కడ ఉంటుంది. ఒక చిన్న పూల కుండ ఉందనుకో, అట్లా ఉంటుంది. సో అంతా అక్కడక్కడే కదా. సో అండర్స్టాండ్ ఏ బాక్స్. బాక్స్లో అంతా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాడు, ఒక చిన్న పిల్లవాడు నిలబడ్డాడు. ఈ చిన్న పిల్లవాడు చెప్తున్నాడు మనకి ఆర్ట్ నేర్చుకోండి. ఇప్పుడు దీన్ని ఒక టీ పొడి డబ్బా చేద్దాం. సేమ్ బాక్సే. టీ పొడి మీద ఏదో రాసింది ఇట్లా, తర్వాత పైన ఒక గ్లాస్ బొమ్మ ఉంది, ఒక డిజైన్ ఉంది, డీటెయిల్స్ కనిపిస్తుందా? తర్వాత సైడ్కి ఒక డిజైన్ ఉంది. తర్వాత టీ పొడి మీద ఏవో రాసుంటాయి కదా చూడు, ఇవన్నీ గీతలే. నేను గీతలు గీస్తాను. చూడు, దీని పక్కన ఒక టీ కప్ వేసి, బాగుందా? నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు చెప్పండి. అందుకే సరిగ్గా బాక్స్ అర్థం కావాలి. ఏదైనా చేయొచ్చు. ఏం చేయొచ్చురా? ఈ బాక్స్ని ఏం చేయొచ్చు? ఇప్పుడు మనం ఓల్వోలో పోయినాం కదా, ఓల్వో చేయొచ్చు. చేయొచ్చు. ఇది చేద్దాం కబోర్డు. ఇప్పుడు నాలా వేయాలంటే మీ దమాక్ పనిచేయదు. ఓల్వో దానికి కొంచెం ఓల్వో కొంచెం పెద్దగా ఉండాలి, ఇంకా అకార్డింగ్ టు ద సైజ్, కానీ పర్వాలే అట్లా. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు? కబోర్డా, బుక్ షెల్ఫ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో పుస్తకాలు ఎట్లున్నాయి? ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్. ఇప్పుడు దాని లోపల బుక్స్ ఇట్లున్నాయి. దీనిపైన ఒక ఇట్లా. సో మనం ఒక్కొక్క బాక్స్ని రకరకాలుగా మార్చాం. ఇవి ఆల్మోస్ట్ ఒకటే డిజైన్లో ఉన్నాయి. బట్ కాకుండా ఈ బస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తా, ఒకటే బాక్స్ని 5 యాంగిల్ వేస్తా, లేచి 5 యాంగిల్ వేసిన దాన్ని ఒకటే ఆబ్జెక్ట్ చేస్తా. ఇప్పుడు వన్ బాక్స్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ వన్ ఆబ్జెక్ట్ మల్టిపుల్ డైరెక్షన్స్, యాంగిల్స్. ఇప్పుడు టీ డబ్బా తీసుకుందామా, ఏది ఈజీ ఉంటుంది? ఇది తీసుకుందాం, బస్సు తీసుకుందాం. బట్
లేదా టీ డబ్బా అయితే ఈజీ. బస్సే తీసుకుందాం. ఓకే, ఇది ఒక డబ్బా. నెక్స్ట్ పక్కన నీలబడి, కొంచెం వెరైటీ తీసుకుంటున్నా బాక్స్. ఎట్లాగే బాక్స్ ఇలాగే కనిపిస్తుంది. అదొక టాప్ యాంగిల్ తీసుకుందాం. మీకు అర్థమవుతున్న కొద్దీ ఇదొక బాక్స్, అన్నీ ఆ సైజు బాక్సెస్ ఇవి. ఆ తర్వాత సింపుల్ స్ట్రైట్ బాక్స్. ఓకే, ఇంకొంచెం అన్యూజువల్ బాక్స్. ఇది కూడా బాక్సే, ఒక యాంగిల్ ఇట్లా కనిపిస్తుంది అది. ఇప్పుడు నేను దీన్ని లెట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వోల్వో. నేను సింపుల్ ఎక్కువ డీటెయిల్స్ వేయట్లే, ఎందుకంటే వీ హ్యావ్ టు సేవ్ అవర్ టైం. సో అన్నిట్లో కామన్గా ఇవి వేస్తాను, కామన్గా టైర్లు వేస్తాను. ఇక్కడ నేనే చెప్పుకుంటూ పోతే మీరు ఎప్పుడు వేయాలి. అరే భలే వేస్తున్నాడు రీసా అని అక్కడ ఆగిపోకండి. నా ప్రయత్నం మీరు కూడా సరదాగా మీకున్న సమయాన్ని వెచ్చిస్తారని ఒక ఆలోచన. ఓకే, తర్వాత దీనికి ఇట్లా దీన్ని ఓపెన్ చేసి అందులో సామాన్ పెడతారు. ఎందుకంటే నా సూట్ కేసు ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా ఓల్వోనే. అర్థమైందా? ఇదేంది లో యాంగిల్. ఓ ప్రయాణికులు ఎక్కుతున్నారు. అర్థమవుతున్నారా? ఫ్రంట్. ఇప్పుడు ఇదేంది కంప్లీట్ సైడ్ లో యాంగిల్ కానీ వెరీ ఆడ్. ఇప్పుడు మన కామిక్స్లో ఇట్లా ఉంటాయి. మరీ ఎక్కువ చెప్తే అర్థం కాకుండా పోతుందని ఐఎమ్ రిస్ట్రైనింగ్. ఇప్పుడు ఈ ఓల్వో అని ఎట్లా రాస్తున్నా, ఇది కూడా ఒక చిన్న లైన్ ఎట్లా పోతుంది. సేమ్ దానికి అర్థాలు ఉన్నాయి. సరే, కొంచెం టైర్ ఎన్నుకుండాలి, పర్వాలేదు. ఇట్లా ఇది వెరీ ఆడ్ యాంగిల్ అనమాట. ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మనం ఎక్కడ ఒక ఫ్లైఓవర్ మీద నిలబడ్డాం అనుకో, బస్సులు ఇట్లా పోతాయి. అర్థమైందా బెట్ట నీకు ఇది? సో అంతా ఒక లాజిక్ని పట్టుకొని నడుస్తూ ఉంటుంది, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఇంత చిన్న దాంట్లోనే అన్నీ రావాలి, అద్దాలు గిద్దాలు మనకు రిజిస్టర్ కావు కానీ ఉన్నాయి. ఇప్పుడు బస్సు పైన ఎట్లుందో తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు బస్సు లోపల ఏరియా ఎక్కువ కనిపిస్తుంది, దాంతోపాటు బస్సు లోపల ఎంట్రన్స్ డోర్ కూడా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ డ్రైవర్ ఇక్కడ ఉంటే, ఇప్పుడు డ్రైవర్ సాబ్ ఇక్కడ ఉన్నాడు, సో లోపల నిలబడ్డాడు. ఇట్లా కనిపిస్తుందా? ఇప్పుడు ఇది సింపుల్గా సైడ్ యాంగిల్.
అట్లా. ఇప్పుడు అన్నిట్లో ఒక మనిషి కూర్చొని ఉంది అనుకో పైన, ఇట్లా కూర్చుంటాడు. వీడు ఇక్కడైతే ఇక్కడ అనుకో, ఓకే, ఇక్కడ అనుకో, అక్కడ కనబడ్డు యాంగిల్. యూ కెనాట్ సీ ఏ మ్యాన్. సో అర్థమైంది కదా. సో కూర్చున్నది ఏ యాంగిల్ చూపించిన, అందులో కూర్చున్నాడు, ఇందులో 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 కనబడదు. ఇది వాడు ఆ యాంగిల్లో వెళ్ళిపోయినాడు. సో మనకి ఎప్పుడు కొంత రివీల్ అవుతుంది, కొంత మనకు కనబడకుండా ఉంటుంది. అదే గ్లాస్ అనుకో అన్ని దిక్కులో కనిపిస్తుంది. సో ఈరోజు మనం ఏం చెప్పుకున్నాము, ఇందామన్న చెప్పుకున్న బాక్స్కి సంబంధించిన కొంత అవగాహన. ఇక్కడ ఉన్న చూడ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఊరికి అట్లా ఫ్రీ హ్యాండ్ వేసాం. దాని తర్వాత ఒకటే టైప్ బాక్స్ గీసి ఆ ఒకటే టైప్ బాక్స్ని రకరకాల ఆబ్జెక్ట్గా మార్చాం. రెండోది ఒకటే బాక్స్ని రకరకాల డైరెక్షన్స్లో యాంగిల్స్లో గీసి దాన్నంతా ఒకటే ఆబ్జెక్ట్గా మార్చాం. అన్ని బస్సులే సేమ్ ఆబ్జెక్ట్. ఇంకా నీకు నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ నువ్వు ఒక ఆట ఆడుకుంటుంది నీ బ్రెయిన్. ఇదంతా అంటే డీటెయిల్స్ మారుతలేవు, అన్నిట్లో అవి డీటెయిల్స్, కానీ బస్సు యాంగిల్స్ మారుతున్నాయి. నీకు రాను యూ సీ మెనీ యాంగిల్స్. పెనోరమిక్ వ్యూలో చూడొచ్చు. నువ్వు బస్సు టైర్ కాడ ఉంటే ఎట్లుంటుంది బస్సు, ఎప్పుడైనా బస్సు టైర్ కాడ వండుకొని చూడు, అప్పుడు ఎట్లా కనిపిస్తుంది, టైర్ ఎట్లా కనిపిస్తుంది. అట్లా వచ్చి ఇట్లా స్టెప్ బోర్డు కనిపించి ఇట్లా ఏదో ఇక్కడ నువ్వు ఇక్కడి నుంచి చూస్తున్నావు అనమాట. సో అది మనకి ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. అందుకని ఏం చేయాలి, చిన్నగా బాక్సెస్ని అర్థం చేసుకొని ట్రై చేయాలి. ట్రై చేస్తే అంటే చిన్న చిన్న బాక్సుల్లోనే ఆర్ట్ ఉందిలే, పగలు రేయి మరిచిపోయి పిల్లల్లా గీలే, సీతాకోక చిలుక కూడా బాక్సులో నుంచే, అరే వచ్చిందంట తెలియదంట మనిషికున్న జ్ఞానమంతా పచ్చని చిలుకలు తోడుంటే పాడే. ఇప్పుడు ఇదే ఎవ్రీథింగ్ ఈజ్ బాక్స్. ఏనా బాక్స్ ఇంకా ఓకే. ఇదే బటర్ఫ్లై అంటే, అది బటర్ఫ్లైగా, అదే బటర్ఫ్లై అవుతుంది. బటర్ఫ్లై ఎక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇవి రెక్కలు అంటే అన్ని బాక్సులే. ఇప్పుడు రెక్క అంటే పేపరే కదా, అట్లా. ఇప్పుడు విమానం కూడా ఒక బాక్సే. ఇది కొంచెం ప్రొలాంగ్ దీన్ని కొంచెం ముందు కను. ఇటు కూడా బాక్స్ లాగా ఉంటుంది. అదే ఏమంటారు వింగ్సా? సో అంతా బాక్స్లే. అందుకని బాక్స్ వస్తున్న కొద్దీ మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అప్పుడు ఉదాహరణ నేను ఒక బొమ్మ వేస్తే ఇట్లా అనిపిస్తుందా? ఇప్పుడు నేను బాక్స్ని ఆధారం చేసుకొని గీస్తున్నది. కళ్ళు ఎంత బాగున్నాయి. ఇప్పుడు తన అంత బాక్సే. నేను బాక్స్ని చూస్తుంది, మీరు చూడలేకపోతున్నారు.
ప్రతి ఫింగర్ కూడా బాక్సే. చూడు, చీర. సో ఎవ్రీథింగ్ తర్వాత చేయి పైకి అనుకుందాం. జస్ట్ అంటే చిన్న లైన్. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి ఇట్లా అయింది ఆమెకు. అదే అమెరికా పోయిన తర్వాత షీ స్టార్టెడ్ వేరింగ్ గౌన్స్. అంటే ఆ బాక్స్లే. అందుకే బాక్స్ని అర్థం చేసుకుంటే అంత అర్థమవుతుంది. అండర్స్టాండ్ వాట్. ఇప్పుడు ఇది రాసిన కదా, ఇది బాక్సే, ఎవ్రీథింగ్ బాక్స్. ఇప్పుడు చూడు, నేను దీంట్లో చిన్న ప్రయోగం చేయనా? దానిలో నుండి నువ్వే తొంగి చూస్తాను. అందుకని అండర్స్టాండ్ బాక్స్. సో ఇది నిజంగా మీకు అర్థం కాకపోయినా 10-15 సార్లు చూడండి. అంటే నాకేదో వాచ్ టైం వస్తాను కాదు, మీరు టైం మర్చిపోతారన్న ఆనందం. ఎందుకంటే నిజంగా డబ్బు రావాలంటే ఇవన్నీ ఎవరు చేయాల్సిన అవసరం లేదు. చూడు, ఇప్పుడు ఇదేంది? కాదు కాదు, సేమ్ బాక్సెస్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఇది సేమ్ బాక్సెస్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఇది ఒకటే ఆబ్జెక్ట్. ఇది ఓకే ఓకే, ఇది సేమ్ బాక్సెస్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. అది సేమ్ సబ్జెక్ట్ డిఫరెంట్ యాంగిల్స్. సో ఇది మనం ఈరోజు క్లాస్. అందుకని నెక్స్ట్ రేపు ఎప్పుడన్నా ఏదైనా ఒక ఇట్లా వేసి మనం ఒక కారో గీరో ఒకటి తీసుకొని ఉత్తగా వేయడం కాకుండా దాన్ని అసలు మన కళ్ళ ముందు ప్రాణప్రతిష్ఠ ఎట్లా చేయొచ్చు. ఇప్పుడు చిన్న టీ డబ్బాని తీసుకో, దీన్ని యాస్టీస్గా ఎవ్రీ డీటెయిల్ని ఎట్లా వేయచ్చు. పెద్ద కష్టం కాదు. మనకు లాజిక్ తెలియక కష్టపడుతున్నాం. తెలుస్తున్న కొద్దీ ఓ సింతేనా. ఒకసారి బాపు గారు, రమణ గారు ఇందిరా పార్క్లో కార్టూన్ ఫెస్ట్ జరిగింది సిటీకి వచ్చిన కొత్తలో. అయితే ఇప్పుడు నేను చేతనకి ఇస్తాను ఛాలెంజ్. ఇట్రా, కార్టూన్ ఫెస్ట్ జరిగింది. నేను బాపు గారి దగ్గరికి వెళ్ళి, బాబు గారు చిన్న గీత గీస్తాను, దాన్ని బొమ్మగా మారుస్తావు అని అడిగాను. ఇదేదో బాగుంది బాబు, గీ అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇట్లా ఏదైనా గీత, ఇట్లా నువ్వు గీత గీ నీకు నచ్చినట్టుగా, నేను దాన్ని బొమ్మగా మారుస్తా. ఇది ఎంటీ పేపరు, ఏదో చిన్న ఒక ఫ్లో ఆఫ్ లైన్, పెద్ద గీ ఆడ రకరకాల గీ. అట్లా కాదు, గీత అంటే ఇట్లా గీత, ఇట్లా ఏదో ఒక గీత. ఏదో ఒకటి గీత. ఓకే, ఇప్పుడు ఇది గీసింది, దీన్ని బాబు గారికి ఇచ్చారు. ఇప్పుడు ఈ గీత లోపల ఏదో ఒక డ్రాయింగ్ ఉంటుంది. మామూలుగా అయితే ఒక పాము వేయచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా గీయచ్చు? దాన్ని సెలయేరు, హ్యూమన్ ఫిగర్. అచ్చా, అమ్మ ఇట్లా ఇట్లా పట్టుకున్నట్టు తీయచ్చు. ఓ, వెనకాల నుండి ఇట్లా ఉన్నట్టు తీయచ్చు. సైడ్ యాంగిల్, దాంట్లో జడేయచ్చు, నడుమేయచ్చు. ఇట్లా ఎక్కువ వేయొద్దు, ఏది జోడిస్తే ఒక డ్రాయింగ్ వచ్చేసింది అందులో. వచ్చేసింది షోల్డర్. అట్లా అంటే నువ్వు సింపుల్గా
అంటే ఏది గీసినా అందులో ఏదో బొమ్మ దాగే ఉంటుంది. ఇట్లా 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 అన్నాం అనుకో, దీంట్లో కూడా ఏదో ఒక ఇమేజ్ దాగి ఉంది. మనకంత ఇంటెలిజెన్స్ ఉండదు. అందుకని మన మైండ్ యొక్క వైశాల్యాన్ని పెంచుకోవడానికి ఇది సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ యాజ్ ఐ టోల్డ్ యూ, ఆ గీతను ఇట్లా బొమ్మగా వేసేసి చిన్న విషయాన్ని బాక్స్ అర్థం చేసుకుంటే బస్ అర్థమైంది చూడు. అని చెప్పారు కదా, చిన్న అణువుని అర్థం చేసుకుంటే అదే బ్రహ్మాండం అన్నారు. నిన్ను నువ్వు అర్థం చేసుకో, సమస్తం అర్థమైపోయింది అన్నారు. నీ పంచేంద్రియాలను అర్థం చేసుకో, పంచభూతాలు అర్థమైనాయి అన్నారు. ఇవన్నీ ఉరికినే అనలే, కొంచెం బుద్ధి ఉండే అన్నారు. నేను కూడా అంటున్నా, మీకు ఏమాత్రం వీలైనా చూడండి. రెండవది, మీకు వీలు కాలేదు చిన్నపిల్లలకు వాళ్ళకి చూపించండి కార్టూన్స్. ఇది చూడరా భలే ఉంది, ఓ పేపర్ పెన్ తీసుకుని ఏరా అన్నం చేసుకొస్తా. ఏమో చెప్పలేం, ఎవరి లోపల ఒక ఆర్టిస్ట్ బయలుదేరుతాడు. ఎవడి గీతల ప్రభావానికి ప్రపంచం మారుతుందో తెలియదు. మీరు పుస్తకాలు చదివితే పిచ్చెక్కిపోతుంది. రష్యన్ రెవల్యూషన్ ఆర్టిస్టులు వేసిన పోస్టర్స్ ఉద్యమాలకి ఒక దారి చూపించింది. ఒక చిన్న కార్టూన్ ప్రభుత్వం పడిబిడేట్టు చేసింది. అట్లా ఉంది శక్తి. ఆ గీతకి చాలా శక్తి ఉంది అట్లా. సో గీతలు అర్థం చేసుకో, ఆ గీతలో నీ భగవద్గీత ఉంది చూసుకో. రీసారస్వ వైసా. టాటా, బాయ్ బాయ్.